ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మ్యాజిక్ ఫిగర్ ని మార్చే టైం వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లోనే పడబోతోంది. బట్ రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన తాము వద్దంటున్న ఫార్ములానే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. 3 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తుండటంతో సౌత్ స్టేట్స్ గేరు మార్చి రెడీగా ఉన్నాయి. విపత్తు సృష్టించడానికి సైతం సై అంటున్నాయి. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న భయం జనాభా ప్రాతిపదికన చేస్తారేమో అని. దీనిపై హమ్మయ్య అనుకునేంత రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచడం లేదని తేల్చి చెప్పింది. ముందు నుంచి చర్చ జరుగుతున్నట్టుగా ప్రోరేటా ప్రకారమే డీలిమిటేషన్ కు వెళ్తున్నట్టు ప్రకటించింది. 50% ఫార్ములా అప్లై చేయడమే ఈ ప్రోరేటా పద్ధతి. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాలను 50% పెంచడమే ఈ ప్రోరేటా అంటోంది కేంద్రం. ఇక సీట్ల నిష్పత్తి విషయంలోనూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గా ఉంది. ఈ 24% వాటా అనేది సీట్ల పెంపు తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. డీలిమిటేషన్ యాక్ట్ 2026 బిల్లులో ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించామంది కేంద్రం. దీనిపై ఎవరు వక్రీకరణలు, తప్పుడు కథనాలు ఇవ్వొద్దన్న కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పార్లమెంటులో మరింత క్లారిటీ ఇస్తామని చెప్పింది. బట్ ప్రోరేటా పద్ధతికి ఒప్పుకునేదే లేదంటుంది ఇండి కూటమి. రాహుల్ గాంధీ దీనిపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. డీలిమిటేషన్ తో కేంద్ర ప్రభుత్వం గెర్రీ మాండరింగ్ కు పాల్పడే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అంటే నియోజకవర్గాల సరిహద్దులను బీజేపీకి అనుకూలంగా మార్చుకుని ఎక్కువ సీట్లు వచ్చేలా ఆ పార్టీ కుట్ర చేస్తుందని చెప్పడానికి ఈ గెర్రీ మాండరింగ్ అనే పదం వాడారు రాహుల్ గాంధీ. ఈ ప్రక్రియలో దక్షిణాది సహా ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. 50% ఫార్ములాతో అందరికీ న్యాయమే జరుగుతుందని చెబుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మరింత పెద్ద రాష్ట్రాలుగా మారుతుంటే కేరళ, తెలంగాణ వంటి తక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలు మరింత చిన్నగా మారుతాయని వాదిస్తున్నాయి. పైగా 50% ఫార్ములాతో రాష్ట్రాల మధ్య ఎంపీ సీట్ల అంతరం భారీగా పెరిగిపోతుందనే అభ్యంతరాన్ని చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉంటే 50% ఫార్ములా తర్వాత ఆ వాటా తగ్గుతుందనే వాదనను హైలైట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు డీలిమిటేషన్ పై పెద్ద రణరంగమే జరగబోతుంది.